మహిమ ఘనత కీర్తి ప్రభావాలు కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చేరికూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు ప్రభు పేరిట. మన పేరు పేరున దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతవరకు కూడా మహాకృప చేత కాపాడి పోషించి మరి రక్షించి మనల్ని ఎంతగానో దేవుడు నడిపిస్తున్నాడు. అది దేవుడు చేసిన మేలులు మన జీవితంలో నిజంగా కంటికి కనపడవు, చెవికి కూడా వినపడవు, హృదయాంతరంగములకు కూడా అవి గోచరము కాని మేలు మన జీవితంలో చేస్తూ మనల్ని తృప్తిపరుస్తున్నాడు అని దేవుని వాక్యములో ఉన్నది. అవును, దేవుడు మేలు పొందుకుని తృప్తి పొందటము, మేలు పొందుకుని ఆనందించటము, మేలు పొందుకుని క్షేమం కలిగి మౌనంగా ఉండటము మంచిది కాదే కాదు. మనం దేవుని బిడ్డలంగా మేలు పొందుకున్న నీవు, ఆశీర్వాదం పొందుకున్న నీవు, విడుదల పొందుకున్న నీవు, రక్షణ పొందుకున్న నీవు, క్షేమం పొందుకున్న నీవు, స్వస్థత పొందుకున్న నీవు, దేవుని యొక్క బిడ్డలంగా మనం చేయవలసింది ఏంటంటే, మేలు ఎందుకు దేవుడు చేస్తున్నాడంటే, విడుదల ఎందుకు ఇస్తున్నాడంటే, స్వస్థత ఎందుకు ఇస్తున్నాడంటే, అపాయం నుండి ఎందుకు కాపాడుతున్నాడంటే, దేవుడు కాపాడటములో మేలు చేయటంలో ఒక ఉద్దేశం ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలంగా మేలు పొందుకున్న మనము మౌనంగా ఉండకూడదు. దేవుని నమ్మిన మనము, మేలు పొందిన మనము మొట్టమొదటగా ఆయన మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి ఏం చెప్పాలి చెప్పండి? స్తుతులు చెప్పాలి. దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం చెప్పాలి, ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రం చెప్పాలా, బిడ్డలను బట్టి స్తోత్రం చెప్పాలా, దేవుడిచ్చిన గృహాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలా, దేవుడిచ్చిన సంతానము, ఆ తర్వాత దేవుడిచ్చిన వాహనాలు, ఉద్యోగము, దేవుడు నీకు కలిగినది ఆయన లేకుండా నువ్వేదైనా కలిగి ఉన్నావంటే దేవుడి ద్వారానే, దేవుడి వలనే మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఇవన్నీ దేవుడిచ్చినవి. కాబట్టి దేవుడు లేకుండా ఏది నీకు రాలేదు, నాకు రాలేదు, ఈ సృష్టిలో కూడా కలగలేదు. ఇక్కడ ఇందాక చెప్పిన కీర్తనలో మొత్తము ఆకాశములారా, పైన జలములారా, పక్షులారా, ఎగిరే పక్షులారా, ఊరోజులారా, పిల్లలారా, వృద్ధులారా, యమునులారా, తర్వాత సమస్తము జలములారా, జలములారా, ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి మరి ఆకాశం పైన ఉన్నటువంటి ఆ యొక్క జలములు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రము, వీరందరూ కూడా దేవుని ఏం చేయమన్నాడు? స్తుతించాల. ఎందుకు స్తుతించాలంటే అక్కడ అంటాడు సమస్తము ఆయనే ఏం చేశాడంట? కలుగు చేశాడు. ఇవన్నీ ఎందుకు స్తుతించాలంటే, ఎందుకు ఆయనను గణపరచాలంటే, ఇవన్నీ కూడా సమస్తము కూడా ఆయనను ఏం చేశాడంటే సృష్టించాడు. ఆయన ఏం చేశాడంట? సమస్తము ఆయనే కలుగు చేశాడు. కాబట్టి ఆయన ఆధిపత్యము, ఆయన ఆలోచన మన మీద ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి. అన్ని విషయాల్లో దేవుని కనపరచాలి. నిజమైన భక్తులు, కృతజ్ఞత గల వాళ్ళు దేవుణ్ణి ఏం చేస్తారు చెప్పండి? తప్పక స్తుతించటమే కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో ఆయనను గురించి సాక్షులుగా ఉండాలా. మేలు పొందుకున్న మనం ఆయన గురించి సాక్ష్యం చెప్పాలి. దేవుడు మేలు, ఆ ఫలానా విశ్వంలో దేవుడు మేలు చేశాడని ఒక సాక్షిగా నీవు నేను బ్రతకాలి. చాలా సార్లు మనం సాక్ష్యం చెప్పలేక వెనకబడిపోతాం. సాక్ష్యం చేస్తే రెండు ప్రయోజనాలు. ఒకటి, దేవునికి మహిమ వచ్చింది. రెండవది, వినేవారి జీవితం కూడా. దేవుడు ఆ సహోదరి జీవితంలో అంత అద్భుతం చేశాడు. నేను ప్రార్థన చేస్తే, నేను విశ్వసిస్తే, దేవుడు నేను అడిగితే దేవుడు నాకెందుకు చేయడు, నేనెందుకు పొందుకోలేను, ఎందుకు రాదు అని నిరాశలో ఉన్న కొంతమందికి మరి ఒక ఊరటనిచ్చి, వారి ప్రేరణిచ్చి వాళ్ళు కూడా దేవుని వైపు ఆకర్షితులు అవటానికి అవకాశము, సాక్ష్యం ఇవ్వాలి దేవుని బిడ్డలుగా. మూడవదిగా మనం చూస్తే ఆయనను గురించి ప్రకటన చేయాలి. దేవుడు ఎంత గొప్పోడు, ఎంత కార్యాలు చేశాడు, ఎట్టి కార్యాలు చేస్తాడో, ఆయన గొప్పతనాన్ని గురించి మనం ఏం చేయాలంటే దేవుని సువార్తను ప్రకటన చేసేవాడుగా ఉండాలి. తర్వాత నాలుగవదిగా చూస్తే ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట విని ఆయనకు లోబడి ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఆయన మాట వినాలా, ఆయనకి
లోబడి ఉండాలి. ఈ రోజు చాలా మంది దేవుని మేలైతే పొందుకుంటున్నారు కానీ కృతజ్ఞత లేదు. దేవుని ఎరిగియు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పట్లేదు. చూడండి, రోమాపత్రిక 1:20 చదువమ్మా. రోమాపత్రిక 1:20 చదువుతుంటే దేవుడు అంటున్నాడు, చూడండి, దేవుని యొక్క వాక్యములలో రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యమును మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1:21 అంటున్నాడు. చక్కని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు సంఘానికి హెచ్చరిక చేస్తూ. త్వరగా చదవాల దేవుని వాక్యంలో రోమ పత్రిక 1:21 చదివినట్లయితే ఇలాగ రాయబడుతున్నది. ఏమన్నాడంటే, మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గాని తమ వాదములందు వ్యర్థులైది. తర్వాత ఇంకో మాట్లాడు, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులు ఏమైపోయారు? బుద్ధిహీనులైపోయారు. జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు, అజ్ఞానం అని చెబుతుంది. కృతజ్ఞత లేనివాళ్ళు దేవుని మీద కృతజ్ఞతగా జీవించిన వాళ్ళు 3 మాటలు చెబుతున్నారు. దేవుని శక్తిని, దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుని మహింపరచకుండా, దేవుని స్తుతించకుండా ఉన్న వారిని దేవుడు వాక్యం చెబుతుంది, వారు వ్యర్థమైన వారై ఉన్నారు. తర్వాత వారు జ్ఞానం లేని వారుగా ఉన్నారు. తర్వాత వారు ఏమన్నారు? బుద్ధిహీనులుగా ఉండిపోయారు. ఏమైపోయారు చెప్పండి? బుద్ధిహీనులు అయిపోయారు. బుద్ధిహీనులు. తర్వాత కింద వచ్చిన చదివినట్లయితే ఇలాగ రాయబడుతున్నది, వారు అక్షరులకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా. చూసారా? దేవుని స్వరూపాన్ని, దేవుణ్ణి ఎలా మార్చారు? ఒక పక్షిలాగో, తర్వాత కొన్ని ఎలా మార్చారమ్మా? పురుగులు దేవుడుగా అంటున్నారు, పక్షుల్ని దేవుడుగా కొలుస్తున్నారు, చతుస్పాద జంతువుల్ని దేవుడా నీవే నా దేవుడు, పురుగుల్ని, పాముల్ని, పక్షుల్ని ఇదేం చేస్తున్నారు? దేవుళ్ళుగా కొలుస్తుంది. దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని దేనికి మార్చుకున్నారు? వాటికి మార్చుకుని నీవే మా దేవుడు అంటున్నాడు. సూర్యుడా నీవు దేవుడు అన్నాడు, చంద్రుడా నీవు దేవుడు అంటున్నాడు, కిటికీలు దేవుడు అంటున్నారు, చెట్టు దేవుడు అంటున్నాడు, పొట్టు దేవుడు అంటున్నాడు. ఏమా పురుగులు రాజా నిజంగా దేవుడు బయటకు వచ్చి భక్తులు బయటపెడతారు. దేవుడు పుట్ల నుండి దేవుడు బయటకు వస్తే భక్తులు ఆడుంటారు, నా దేవుడు వచ్చాడు, దేవుడికి వెళ్ళి నమస్కారం చేస్తారా? భక్తులు బయటకు వెళ్తారు, ఎందుకంటే దేవుడు బయటకు వచ్చాడు. ఏమండి? ఏమా ఎలా జరుగుతుంది? దేవుని మహిమ, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మనలాంటి వ్యక్తి. దేవుడు వస్తే సంతోషించాలి, ఆనందించాలి, మహిమ పొందుకోవాలి, మహిమలు ఇస్తారు. కానీ దేవుని యొక్క మహిమా స్వరూపాలను ఏం చేశారంటే ఈ పురుగులకి, తర్వాత చతుస్పాద జంతువులకి, అక్షయుడు శాశ్వతుడైన దేవుడు అశాశ్వతుడైనటువంటి వాటికి, దేవుడు మరణం లేనివాడు, దేవుడు అక్షయుడు. కానీ ఇది ఎంతకాలం అంటే పురుగు ఎంతకాలం బతికింది, పక్షి ఎంతకాలం బతికింది, జంతువు ఎంతకాలం బతికింది, అవి వాటి విలువలు ఉంటాయా? ఏమంటే వృక్షం ఎంతకాలం బ్రతికింది, చెట్టు కదా చచ్చిపోతే బతికిందా? చెట్టుకి దేవుడుగా అక్షయుడైన దేవుడు, ఇది నా దేవుడు అని కొలిసేవాళ్ళు లేకపోతే, చెట్టుకి నమస్కారం చేసి చెట్టు పట్టుకే ఆయన్ని కట్టి చేసేవాడు, అది ఎంతకాలం బతికింది? అక్షయుడు కాదు, క్షయమైపోయింది. పక్షులు కాదు, ఇవన్నీ కూడా అక్షయమైపోయింది. కానీ దేవుని మేలుని పొందుకొని చాలా మంది అలా అయిపోతుంది. ఇంకని నిజంగా వాడు జ్ఞానములు దిగేళ్ళు అయిపోతున్నాడని దేవుని యొక్క వాక్యము. అసలు దేవుని బిడ్డలారా, దేవుడు మీరు మనం తలస్తే దేవుని మహింపరచకుండా ఉండలేదు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పకుండా ఉండలేదు. దేవుని పాదాలు విడిచిపెట్టి మరొకసారి నీకు దేవుడే బ్రతికిపోతే నీకు ఉద్యోగం అడిగిస్తారు, బ్రతికిపోతే నువ్వు ఈ లోపల తిరగలవా, బ్రతకగలవా, జీవించగలవా? దేవుడు ఇన్ని మేలు తెలిసి నీకు దేవుడు ఆనందపరిస్తే దేవుని స్మరించడానికి ఇంత నిర్లక్ష్యమా? సాక్ష్యం ఇవ్వడానికి ఇంత నిర్లక్ష్యమా? దేవుని వార్త చదవటానికి ఇంత నిర్లక్ష్యమా? దేవుని పరిచయం చేయడానికి నీకు ఇంత సోమర్థమా? దేవుని ఏ విషయాలను మరి దేవుని విషయాలు ముందుగా ఉంటున్నా? భక్తుడు నాడు దుప్పి నీటి బాధలతో కాసిపడినట్లుగా దేవా నా యొక్క ప్రాణము నీ కోసం ఏది? ఈ రోజు దేవుని పిల్లలు మేలు పొందుకున్న వారు ఎంత లోబడి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. చూడండి, దేవుని కార్యాలు ఎంత ఎడ వేసుకుంటున్నారు. దేవుని సన్నిధి అంటే ఎంత నిర్లక్ష్యం, ఆసక్తి.
సమయం పాలన లేదు. ఎంతమంది దేవుని మందిరానికి రావాల్సిన వారు దేవుని యొక్క సన్నిధిని అణికేసుకుని వారి సొంత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ దేవుని పనులకు ప్రాధాన్యత దేవుని సన్నిధికి ఎత్తేస్తున్నారు. దేవుడి హృదయం బాధపడిందా లేక సంతోషపడిందండి? నాకు తెలియగలుగుతున్నాను. దేవుని పక్కన పెట్టేసి ఎక్కడికో పరిగెత్తి అక్కడ విజయం వచ్చింది అనుకున్నావా? అక్కడేదో సంపాదిస్తాం అనుకుంటున్నావా? అక్కడేదో ఒక మేలు పొందుకోవాలనుకోవా? దేవుని తర్వాత ఏదైనా దేవుడిని కాకుండా మొదటి నన్ను పెడితే అది ఎక్కడనే నష్టాల్లో దూరుకుపోవటమే. ఒకవేళ దేవుడి వదిలి నువ్వు ఏదో కష్టపడితే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఉపయోగం కంటే బైబిల్లో రాశాడు, నువ్వు దేవుని దినమును పరిశుద్ధ దినమును ఆచరించకుండా పరిశుద్ధ దినం 6 రోజులు పని చేసుకో, 7వ దేవుని అన్నాడు. ఆ రోజు కూడా దేవుని పక్కన పెట్టి పనికి వెళ్ళావు అనుకో, అవన్నీ డబ్బులు అంట చిల్లి సంచిలో వేసినట్లుగా అది నీ కష్టానికి రావాలి. బైబిల్ ఏమని చెబుతుంది? నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకో. నీకేం కావాలా? ఇల్లు కావాలా? మరి నీ యొక్క జీవితంలో ఉద్యోగం పొందుతున్నదా? ఉద్యోగం ఇస్తానంటున్నాడు. మరి గృహం లేకపోతే గృహం ఇస్తానన్నాడు. రక్షణ లేకపోతే రక్షణ ఇస్తానన్నాడు. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తానన్నాడు. నా నీతిని నా రాజ్యాన్ని వెతికితే నీకు ఏది కొరతగా ఉన్నదో సమస్యలు ఉన్న నిన్ను విడిపించి వేరు చేస్తానని. కానీ దేవుని నీతిని పక్కన పెట్టాడు, దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టాడు, దేవుని సన్నిధిని పక్కన పెట్టి పరుగులు చేస్తున్నా. ఎడదాకా పరిగెత్తుతా? ఎంత దూరం పరిగెత్తా? ఒక లోకమంతా సంపాదించుకుని తొలుగు తన ప్రాణం బాగొట్టుకుంటే ఏ ప్రయోజనం? ఏమండి? ప్రాణం పోగొట్టుకున్నాడు, దేవుని చిత్తం చేయకుండా దేవుని కట్టడలు పాటించకుండా వారికి పాటిన చచ్చిపోయేవు. నేరుగా నరకానికి మధ్యలోకి వెళ్తాం. యుగాలు వేదన నరకానికి సెంట్రల్ పాయింట్లు, సెంట్రల్ ఏసీ కాదు, సెంట్రల్ నరకంలో ఉంటారు. లోకం సంపాదించుకున్నావు, ఏమైనా తీసుకెళ్తావా? నీతో కట్టుకెళ్తారు ఎవరన్నా? మా మెడ కట్టుకెళ్తారు, ఇల్లు కట్టుకెళ్తారు, వాకిళ్ళు కట్టుకెళ్తారు, వాహనాలు కట్టుకెళ్తారు, డబ్బు ఏమన్నా 4 బ్యాగులో వేసుకెళ్తావు బుసానా? మొత్తం ఇక్కడ విడిచిపెట్టాల్సిందే. ఏమి నువ్వు పొందుకుంటావంటే నీ క్రియలు నీ వెంట వస్తాయి అంట. దేవునికి స్తోత్రం. నీ క్రియ, నువ్వు మంచి క్రియలు, సత్క్రియలు, భక్తి కలిగిన జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థనా జీవితం, నువ్వెంత దేవునికి చిత్తానికి లోపడ్డావో అవన్నీ నీ క్రియలు నీ వెంట వస్తాయి. కానీ ఈ లోకంలో దేవుని సన్నిధిని విడిచిపెట్టి పరుగులు తీసి ప్రయాసపడి ఏం చేసినా కానీ దేవుని దగ్గరికి సన్నిధికి నీవు రక్షణ సంపాదించుకోండి, దేవుని శక్తిని సంపాదించుకోండి, ప్రార్థన సంపాదించుకోండి, దేవుని సన్నిధిలో బలంగా ఉండండి. దేవుడు కోరుకుంటుందండి. ఈ రోజు మన సంఘం ఎంత నిర్లక్ష్య స్వభావం చూడండి. ఏమంటే ఎంతమంది రావాల్సిన వారు? సంఘం ఆత్మలతో నింపబడాల్సిన సంఘము ఈ రోజు దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యమో. 8 గంటలకు ప్రార్థన, 7 గంటలకు ప్రార్థన, 8 గంటలకి దేవుని సన్నిధిలో మనం అసలు తెలుసుకోండి, ఆలోచన చేయండి ప్రియుల. దేవుని సన్నిధిలో మరి ఆ యొక్క సమయాన్ని పాటించలేక ఉద్యోగానికి అలాగే వెళ్తావా? 7 గంటల కంటే 8 గంటలకు వెళ్ళే ఉద్యోగస్తులు ఉన్నారా? స్కూల్ 9 గంటల కంటే 10 గంటలకు వెళ్ళేటువంటి స్కూల్ పిల్లలు ఉన్నారా? కాలేజీ పిల్లలు ఉన్నారా? పనులకు వెళ్ళేటువంటి టైం పాటించట్లేదా? ఈరోజు దేవుని సన్నిధికి ఏమి లేదు, ఒక టైము. ఎంత బాధపడతాడు దేవుడు. ఏదో కాసేపు వచ్చిపోతే దేవుడు ఇష్టపడతాడు. దేవుని సన్నిధిలో వచ్చి మన స్ఫూర్తిగా నువ్వు ఆయన ఏం చేయాలంటే హృదయపూర్వకంగా, ప్రభువా ఈ వారం అంతా నా జీవితంలో ఎన్ని విధాలుగా కాపుదలు ఇచ్చావు, ఎన్నో రీతిలుగా నాకు మేలు చేశావు. మనసంతటితో, ఎవరు నెట్టే కాదు, స్తుతించే చెబితే కాదు, నీ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో హృదయపూర్వకంగా దేవునిని నువ్వేం చేయాలంటే ఆరాధన చేయాలా, స్తుతి చేయాలా, దేవునిని కనపరచాలి. నీవు దేవుని సన్నిధిలో స్తుతించకుండా, ఆరాధన చేయకుండా నీ రూపాయి ఎవరు కావాలి? దేవుడిని డబ్బు అడుగుతున్నాడా? నీ కానుక అడుగుతున్నాడు. ఎవడు కావాలి నీ రూపాయి? డబ్బు అవసరం లేదు, నువ్వు కావాలి దేవునికి. దేవుని స్తోత్రం. నీవు కావాలి ఆయనకి. నువ్వు ఆయన రూపంలో మార్చబడాలా. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి మన అవసరాలు ఒప్పుకుని వారమంతా కాపాడిన దేవునికి స్తోత్రాలు చేసి రాబోయే వారం కూడా నాకు తోడుగా ఉండి తండ్రి, మేలు చేయి తండ్రి, నీవు ప్రార్థన చేసుకుని ప్రార్థనతో బయలుదేరితే వారమంతా కూడా దేవుడు జీవితాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. క్షేమ స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడుగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటాడు తండ్రి. ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆరాధన చేసి కనపరిచి ఉత్సాహగానాలతో ఆరాధన చేసి వాక్యము ద్వారా
మనం ఎలా బ్రతుకుతున్నామని వాక్య వెలుగులో మనం చూసుకుని ఏదైనా తప్పు చోటు చేసుకుంటే సరి చేసుకుని దేవుడి స్వరూపాన్ని పొందుకోవడానికి రావాలమ్మా. ఇంకెంత అవుతుంది? దేవుడు రాకడ దగ్గరికి వచ్చేసింది. సమయం ఉందనుకుంటారేమో. రాకడ దినాలు వచ్చేసినాయి. యెరూషలేములో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాక్ అది ఏ ప్రాంతం అయ్యా? ఇరానా? ఈ ప్రాంతానికి ఈ దేశాలకు యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో యెరూషలేముకు యుద్ధం వస్తే అక్కడ దేవాలయం కట్టబడింది. దేవాలయం కట్టబడటానికి మందసం రెడీ అయిపోయింది, ఎర్రని పెరిగి రెడీ అయిపోయింది, అన్ని సిద్ధపడుతున్నారు. దేవాలయం కట్టబడితే ప్రభు రాజుల రాజుగా వచ్చేస్తాడు. హల్లెలూయా. మన రాశ దేనికి రాకడలో నువ్వే సిద్ధపడకపోతే మనం బిడ్డలు ఎక్కడ ఉన్నారు? నువ్వు పరలోకానికి వెళ్ళి నీ బిడ్డలు విడవబడితే నీకు సంతోషమా? నీ భర్త విడవబడితే, నీ భార్య విడవబడితే, అన్నదమ్ములు అక్క చెల్లి విడవబడితే నీకు సంతోషమా? ఇంకా వారు రక్షించబడలేదని చింత నీకు లేదే, దిగులు నీకు లేదే. ప్రార్థన చేద్దాం, నా ఇంటి కోసం ఉపవాసం ఉందో కాసేపు మందిరంలోకి వచ్చి నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా పిల్లలు మారలేదు, నా అన్నదమ్ములు మారలేదు, నేనైతే రక్షణ పొందాను, నా వారు నేను పరలోకానికి వెళ్తే వాడు ఎక్కడా? చింతన లేకుండా, దిగులు లేకుండా నా ప్రాణమో తినుము తాగుము సుఖించుము అని తింటున్నారు. ఒక మొదటి తింటున్నారు, కాసేపు నిద్రపోతున్నారు, రేస్ చేసుకుని కాసేపు ఏదో ఉంటున్నారు. కనీసం దైవ చింతన లేకుండా ఈరోజు లోకంలో ఉన్న వారు కానీ దేవుని పిల్లలు కానీ బ్రతుకుతున్నారు. సంఘాన్ని గురించిన భారం ఉంది. సంఘాన్ని ఆత్మతో నింపుతాం. ఒక ఆత్మనంతో నెలకు 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ఆత్మను నడిపిద్దాం. సంవత్సరాలకి నా ద్వారా ఒక వ్యక్తి స్వార్థ చెబుతున్నారు, సాక్ష్యం చెబుతున్నారు. కనీసం దేవుని సన్నిధికి ముందుకు రాగలుగుతారు. దేవుడు ఎప్పుడు సంతోషపడతారని దీన్ని బట్టి దేవుడికి ఆనందం ఎప్పుడు కలిగిస్తావు? ఎప్పుడు బాధైనా ఎప్పుడు బాధ కలిగించు. దేవుని చిత్తం మనం ఎప్పుడు చేస్తాం? దేవుని స్థితితో ఎప్పుడు చేస్తాం? దేవుని కడుపు ఆత్మలు ఎప్పుడు రక్షిస్తాం? చాలా బాధపడుతున్నాడు దేవుడు. పిల్లల దేవుని సన్నిధిలో మనము దేవుడు చెబుతున్న ఆ కట్టడను ఏం చేస్తాం? ఈరోజు దేవుని నీతిని రాజ్యాన్ని పక్కన పెట్టి దేవునికి దూరం దేవుని ఎంతవరకు అంత దేవుడికి వేరుగొండి వేరు చేసి సాధిస్తావా? బైబిల్ అంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ వాళ్ళు వెళ్ళి పరిగెత్తు నష్టపోయి రావాల్సింది. దేవునితో అంటు కట్టుబడాలా, దేవునితో ఐక్యమవ్వాలా, దేవునితో కలిసిపోవాలి, సహవాసంలో ఉండాలండి. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. యోహాను సువార్త 15 ద్రాక్షావళిని నేను, తీగలో మీరు. ఎవడో ద్రాక్షవళి నాతో అంటు కట్టుబడతారో నాలో ఉన్నటువంటి జీవము, నాలో ఉన్నటువంటి ప్రేమ, నాలో ఉన్న భారము, నాలో ఉన్న గుణగణాలన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి వారి లోకములో బహుగా ఫలిస్తారు. బహుగా మనం ఫలించాలంటే, బహుగా దీవించబడాలంటే, బహుగా హెచ్చించబడాలంటే దేవుని ఒక్క వాక్యం. ఆ మాటే చదవండి. యోహాను సువార్తలోనే చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ఇలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు అన్న మాటే మనం జ్ఞాపకం చేసుకున్నాం. పదిహేనవ అధ్యాయము 8వ వచనం. ఈసారి సమయం కదా, 8వ అధ్యాయం చదువు, ఒకటి చదవండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నది ఏమిటి? ఎక్కడైనా వచ్చిన 5వ వచనమ్మా, 5 చూడండి, చదవండి. అదే చదువు, నేను సరిపట్టదు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండును, చూసారా? నేను ఎవని యందు నిలిచియుండును వాడు బహుగా ఫలించును. తర్వాత అంటున్నాడు, చాలా ఎవరు ద్రాక్షావళి ఏమో దేవుడు, తీగలేమో మనమంట. ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, నా సన్నిధిలో నిలిచి ఉంటాడు, నాతో ఉంటాడు, సహవాసంలో ఉంటారో నేను వారి యందు నిలిచి ఉంటా. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని దగ్గర దేవునితో కలిసి దేవుడు ద్రాక్షవల్లితో అంటు కట్టబడి ఉంటారో దేవుడు వారితో ఉంటాడు. అంతే, దేవుడు మనతో ఉంటాడంట. నేను వారితో నిలిచి, నా బిడ్డ నన్ను ఎదుర్కొంటూ నా ఇంటికి వచ్చింది,
నా బిడ్డకి ఏది కావాలని నేను అండగా నిలబడాలని దేవుడు మన పక్క నుండి ఎక్కడికి వెళ్తే అక్కడ మన పక్షాన కార్యాలు చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మనస్ఫూర్తిగా తండ్రి కాలు చేయడు, దేవుడు కార్యం చేయకపోతున్నాడు. మన సంఘంలో ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి దేవుడు చేసిన కార్యాలు. ఎందుకు నేను చీరాలో 4 రోజుల క్రితం ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. ఆ చర్చకు వచ్చినటువంటి విశ్వాసం కాముంది వీరమ్మ గారి యొక్క మనవరాలకి మరి దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి చాలా సంతోషపడుతున్నాను. మరి అమ్మాయి గర్భఫలం ఇచ్చాడు దేవుడు. నెలల నిండి 9వ నెలకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఎలా వచ్చిందో తెలియదు. జాండీస్ అయింది, పసిపిల్లలు అయింది, తెలియలే. పసిపిల్లలు కుదిరి ఎక్కువ అధికమైనటువంటి ఓవర్గా అయిపోయింది. అప్పుడు పరీక్ష చేయడానికి అక్కడికి వెళ్తే ఈ అమ్మాయి పసిపిల్లలు అయినాయి, చాలా ప్రమాదము అని చెప్పారు. మందులు వాడుతున్నారు. నెలల నిండి 9వ నెల అయింది, 9 నెలలు ఇంకా పైకి వచ్చినాము. ఇంకా అర్థం కాదు ఈ పరీక్షలు. మరి 10 మందులు వాడాలంటే లోపల బిడ్డ మరి తట్టుకోలేదు. బిడ్డకు ప్రమాదం, అధికమైన పవర్ వాడితే మరి బిడ్డను చూసుకోవాలా, తల్లిని చూసుకోవాలా. ఈ మందులు వాడతామన్నా మందులు వాడుతున్నప్పుడు నెలల పైకి వచ్చేసేసినాయి. తీరా ఈ మందులు వాడటం ద్వారా వాటి ప్రభావం పెట్టామో తల్లిలో రక్తము శాతం తగ్గిపోయింది. రక్తం లేదు. ఈ రక్త శాతం తగ్గిపోయి రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ మనిషికి వచ్చి 2 లక్షలు ఉండాలంట. 2 లక్షలు మినిమం, లేకపోతే 1,00,000 ఉండాలి. 1,00,000 ఉండవలసినటువంటి ప్లేట్లెట్స్ శాతము దాదాపుగా 20,000కి కాదు. అమ్మాయికి నెలలో ఏమైపోయింది, నిండింది. ఆ 9 కూడా నేను 10 వచ్చేసేళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గిపోయింది. ఇప్పుడు డెలివరీ అవ్వాలి. బిడ్డ 10 వచ్చేసేళ్ళకి మరి లోపల బిడ్డ ఉంటే ప్రమాదం. బిడ్డ తల్లికి ఆపరేషన్ చేయాలంటే అది కూడా ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ కుదరదు. ఒంగోలు దగ్గర ఆడ మనవరాలు కుదరదు, గుంటూరు తీసుకెళ్ళానంటే వాళ్ళు కస వాళ్ళు అన్నారంట. నేను చెప్పలేదు. స్కీమ్లు బట్టి మందులు వాడలేదు. ఈ మందులు వాడటాన్ని బట్టి ఏమో కానీ రక్తం తక్కువైపోయింది. ప్లేట్లెట్స్ 25 బట్టి ఏం చేయాలన్నా వర్తమానానికి ముందు చిన్న బిడ్డను కూడా మేము గుంటూరు పంపించారు. సరిగ్గా ఇదే ఆదివారం సాయంత్రం వాళ్ళ నాయనమ్మ ప్రార్థన వచ్చి వాళ్ళు ఏడుస్తుంది. ఇలా ఎదురు ఏంటమ్మంటే మనవరాలు పెట్టాలి 9 నెలల్లో కుదిరింది. తెలుసుకోలేదు. మందులు వాడుతూ ఉంటే తగ్గింది. ఈరోజు ప్లేటెట్స్ పడిపోయింది. పిల్ల చాలా బలహీనం ఉన్నది. అనలేకపోతా తగ్గింది. మరి పొగదల కన్నా తల్లి పెట్టుకుంటాం. ఏడుస్తుంది స్వాత ఎడబాకమ్మ. అది ఏడుపోయింది. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, దేవుడు అద్భుతం చేస్తాడు అని. మీరంటే నాకు నమ్మకం. ఎందుకంటే నా మనవరాలు నేను వేసుకునే షుగర్ బిడ్డలు బడికి వెళ్ళమని గొడవ చేస్తే 5 బిడ్డలు తీసుకుని వేసుకుంది. షుగర్ బిడ్డ చిన్న బిడ్డ 5 బిడ్డలు 6 బిడ్డలు వేసుకుందంట. ఏ బిడ్డలో షుగర్ డౌన్ అయితే ఇంకేమి లేదు. ఒక బిడ్డ ఉందని రోజు బిడ్డలు షుగర్ డౌన్ అయితే ఆ బిడ్డ 6 బిడ్డలు 7 బిడ్డలు వేసుకుంది. ఎందుకని బడికి వెళ్ళమంటాను గొడవ 6 బిడ్డలు వేసుకుని మగతో ఉంటుంది. దివ్య ఇంకేంటివి మా మైండ్ లో ఉన్న మైండ్కి తోమలకి డాక్టర్ చీరాల కుదరదల గుర్తు వేసుకొచ్చి వారం 10 రోజులు ఉంది. 1,00,000 రూపాయలు వచ్చింది. సీరియస్ అయింది. అమ్మ నుండి బయటికి రాండి. ఫోన్ చేస్తే చీరాలు వెళ్ళి కొన్నూరు నుండి హాస్పిటల్ ఐసీలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ బిడ్డకు మేలుకొలిపి వచ్చింది. దేవునికి స్తోత్రం. అప్పుడు కొంచెం చూసి పెట్టమన్నారంట. అయ్యా మొదలే ప్రార్థన చేసే దేవుడు తగ్గించాడు. ఎవరికి ఏం ముట్టుకోలేదు. చూస్తాను అత్యద్భుతం అయిపోయి జీవితంలో జరిగితే అయ్యా అమ్మాయిని దేవుడు బతికించాడు. సంవత్సరం క్రితం జరిగింది. మన దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం చెప్పాను. గుంటూరు తీసుకొచ్చారు. రేపు వెళ్తాను. వెళ్ళు ప్రార్థన చేయి. నేనే ఇక్కడ ప్రార్థన చేస్తానని నాన్నగారు ప్రార్థన కాబట్టి ప్రార్థన. గుంటూరు వెళ్ళిన దగ్గర నుండి నమ్మండి గంటకు ఫోన్, అర్ధగంటకు ఫోన్ చేస్తున్నాను. అలా తీసుకెళ్తే డాక్టర్లు అన్నారు, అమ్మా నేను చెప్పలేదు, మీరందరూ సంతాలు తీసుకెళ్తారంట. ప్రాణం తల్లికి పెట్టింది నేను చెప్పలేమమ్మా. స్పీకర్ ఉంది 20 లక్షలే
ఈ ప్లేట్లెట్స్ అని చిన్న ప్రార్థన ఏమో చేసి థియేటర్ లోపల తీసుకెళ్ళి ఆ బిడ్డకు ఆపరేషన్ చేయడానికి రెడీ అయితే ఈ అమ్మాయికి బీపీ వచ్చి కుదరదు మళ్ళీ వెనక్కి చేసి మరి ఫోన్ చేసి 2 గంటల తర్వాత ఏమైనా డెలివరీ లేదయ్యా బీపీ ఎక్కువ చేయకూడదు ఏమన్నమాట అబ్జర్వేషన్ లో పెట్టాలన్నా ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నా కానీ ఎక్కట్లేదు బీపీ ఎక్కట్లేదంట ఆపరేషన్ లేదు మళ్ళీ ప్రాణం నిండింది బిడ్డలు తీయాలి ఆపరేషన్కి అవకాశం లేదు బీపీ పెరుగుతుంది ప్లేట్లెట్స్ తగ్గిపోయింది ఎట్లుందంటే డాక్టర్లు నమ్మకోలేదని చెప్పేసి స్వాగాలు పెట్టుకుని ఎడుతుంది మా ఏడవద్దు ప్రార్థన చేయి దేవునికి అసాధ్యం లేదో నేను చూద్దా ఉన్నాను. నేను కొల్లూరులో ప్రార్థన చేశాను, కోడూరులో చేశాను, నా వ్యక్తిగత ఉదయకాలంలో చేశాను. పిల్లరా దేవుడు ఆ రోజు అయిన తర్వాత ఆ 2వ రోజు మీకు దేవుని మీద లేట్ అయితే ప్రమాదం దేవుని ఎట్లయితే అట్ట జరిగిందని వాళ్ళు కూడా నిర్ణయించి అందరూ సంతకాలు తీసుకుని వెళ్ళారు. ఆ మరలా ఫోన్ చేసుకుని మరలా ప్రార్థన చేశాను. థియేటర్లోకి వెళ్ళింది. 1 గంట తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే కుమారుడు పుట్టాడయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కుమారుడు పుట్టాడు అంటే అయ్యా దేవుడు గొప్ప పని చేసి ఏడుతో చేసి చాలా సంతోషపడ్డా. అది మేము కూడా కుదురుకుంటున్నాం. తర్వాత 1 గంట తర్వాత మనం చేస్తే తల్లి కూడా స్వరూపంలో ఉంది బాగానే ఉందయ్యా. హల్లెలూయా. రేపు ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తారంట. ఈ రోజు వచ్చి మందిరంలో చీరాల్లో సాక్షి చెప్పుకుని దేవుని మందిరంలో పలహారం పంచుకుంటాను. నిజంగా ఆమె చెప్పే మాటలు నాకు కూడా నమ్మకం కుదరలేదండి. సైదులు గారు అక్క నమ్మకం కుదరలేదు. రక్తం పోయిందమ్మా ఎప్పుడు. కానీ దేవుడు నమ్మిన బిడ్డల మనస్ఫూర్తి ఏడ్తేనేమో నీ ఏడుపు దాటి వెళ్ళేవాడు, నీ కేకలు దాటి వెళ్ళే దేవుడు కాదు. నా బిడ్డ నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది, ఏంటి నా బిడ్డ బాధ, ఏంటి నా బిడ్డ ఎందుకు ద్రోహం చేస్తుందని నీ చెవి ఒకే దేవుడిని ప్రార్థన. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కానే, లక్ష్య పెట్టే దేవుడు. ఉన్నదాన్ని లేనట్టుగా అదే జరిగింది సమయల్ గారి జీవితంలో. హల్లెలూయా. 4 రోజులు వైద్యంలో కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, సర్జరీ అన్నారు కానీ రిపోర్ట్లు తారుమారు చేశాడు. హల్లెలూయా. దేవుడు లేదు, సమస్తం ఏం లేదు, ఆపరేషన్ అవసరం లేదు, క్షేమంగా ఈరోజు చక్కగా దేవుడి సన్నిధిలో స్తుతిస్తున్నాను. దేవుడు చేయగలడు ఎప్పుడు నువ్వు ప్రార్థించిన, దేవుడు చేయగలడు ఎప్పుడు నువ్వు మొరపెట్టిన, ఆయన ఆశ్రయించిన. ఎప్పుడు ప్రియులారా నా యందు మీరు ఎందు నా మాటలో నిలిచి ఉంటే నేను వాని యందు నిలిచి ఉంటా. దేవుడు ఉన్న చోటికి భయం ఏంటంటే ఆయన చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. యేసు భక్తులకు ఆయన పాట రాశాడు, యేసు మాతో నీ ఉండగా మేం భయమో చెందామయ్యా, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చేసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము కలత చెందామయ్యా, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే. ఆయనంటే దిగులు పడాల్సిన పని ఏందమ్మా, ఆయనే చూసుకుంటాడు. చూసుకోలేదా? అక్కడ కొరత వచ్చింది కానాను పెళ్లి విందులో, నీటి ద్రాక్ష రసం చేసాడు, ఆయన చూసుకున్నాడు. హల్లెలూయా. అగ్నిగుండంలోకి వెళ్ళాడు, అగ్నిగుండంలో చూసుకోలేదు, తన భక్తుల్ని అగ్ని బలాన్ని చల్లార్చి క్షేమంగా బయటికి అగ్ని వాసన కూడా తగలకుండా కాలపడి చూసుకోలేదా దేవుడు? సింహాల బోన్లు తన భక్తులు తీసుకెళ్తే నా బిడ్డలు సింహాల బోన్లు ఎత్తానండి, సింహాల బోన్లోకి వెళ్ళి నోరు మూపించి ఏ సింహాలు ఏ హాని చేయకుండా బయటికి ధాన్యాలు తీసుకురాలేదా? ఆయన ఉంటే చాలమ్మా. దేవునికి స్తోత్ర. మనకు మేలు చేయాలి. ఆయన నిలబడాలంటే ఎప్పుడు నిలబడతాడు? ఆయనతో మనము. ఇంకా చదవండి అమ్మా, ఇంకా చదివిన వాక్యం చూడండి. అంటే చదవండి 5వ వచనం 15 చదవండి. ద్రాక్షావళిని నేను తీగల మీరు ఎవడ నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును వాడు బహుగా. అది దేవుడు ఎవరి దగ్గర నిలబడతాడో వాడు ఫలిస్తాడు, దీవించబడతాడు, క్షేమస్థితిని కలిగి ఉంటాడు. అద్భుతాలు వారి జీవితంలో చూస్తారు. దేవుని యొక్క బిడ్డన దేవుని సన్నిధిలో మనం ఏమవ్వాలా? అంటుగట్టబడాలి. అంతేగాని దేవునికి దూరంగా ఉండి ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏమి చేయలేవు. మనం బలం ఏంటంటే శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మధార సమస్తము దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుడే. ఏదైనా ఆయనతో మనం ఉంటే
దేవుడు మనతో ఉంటాడు. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు మన పరిస్థితులన్నీ. మనం ప్రార్థనలో ఉన్నాం, ఇక్కడ మన ఆలైట్ లో సరిగ్గా అందరు కుటుంబాల కొరకు గొలుసు ప్రార్థన చేసి అందరూ నిలబడి మన కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థన చేద్దామని అందరూ నిలిచి ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ అక్కున్నది సరిగ్గా అదే సమయంలో కుమారుడు ప్రయాణమై వెళ్తున్నాడు బండి మీద. వెనక నుండి ఒక బండి వచ్చింది. వాడు ప్రయాణం చేస్తున్న బండిని పోడతాం పెట్టలేదు, అంత ఎగిరి లోబడిపోయేది. దిక్కులేని పరిస్థితుల్లో నిజంగా ఇలా అది చాలా ట్రాఫిక్ కలిగినటువంటి ట్రాఫిక్. సెంటర్ 4 రోడ్లు ఒక్క లారీ ఎక్కువ పడిపోయారు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఏదో ఒక హస్తముతో వారిని కాపాడి పక్కనున్నారు. ఒక అర్ధగంట దాకా స్పృహలేదు బిడ్డలకి. ముఠాబలోడికి ఏం అవసరం? ఒక దూతల సైన్యం రాగొచ్చి వారిని చూసి బాబు వారికి అంబులెన్స్ స్థితిలో పడిపోయారు, బండి గొడవలైపోయి అంబులెన్స్ ఫోన్ చేసి ఎక్కిస్తా ఉన్న సమయంలో సన్నిహితులు వచ్చింది. ఇంటి కూడా బండి ఎక్కించి వాళ్ళు పంపించి హాస్పిటల్లోకి వెళ్ళి చూస్తే డ్రైవ్ చేస్తున్న బిడ్డకి చాలా ఎన్ని ప్రమాదం. అందుకే దేవుడు కృప. నిజంగా ఈ ప్రార్థనలో దేవుడు ఆ భయంకరమైన ఘోర ప్రమాదం నుండి కీడు జరగకుండా దేవునికి స్తోత్రం కాపాడి దేవుడు హస్తాలు స్వల్ప గాయాలతో బిడ్డలు బయటపడ్డారు కానీ ఎవరికి సర్జరీతో కానీ ఇబ్బంది లేదు. దేవుడు క్షేమం ఇచ్చాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ రాత్రి ప్రార్థనలో, దేవుని పిల్లల ప్రార్థనలో దేవుని హస్తం అక్కడ వారిని ఆయన చూసుకుంటాడమ్మా. నీ పిల్లల గురించి ఆయన చూసుకుంటాడు, నీ భర్త గురించి ఆయన చూసుకుంటాడు, నీ పనులు ఆయన చూసుకుంటాడు, నీ అనారోగ్య పరిస్థితి చూసుకుంటాడు. ఆయన నువ్వు ఆయనలోనికి రావాలి. ఆయన వేరుగా తిరిగి ఎప్పుడు చూసుకుంటాడు? వేరుగా తిరిగి వదిలేస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమి ఇదే కింద వచ్చిన లేదా చదివి చూడండి అన్నాడు. నాకు వేరుగా ఉండి మీరేమీయు ఏమి చేయలేము. దేవునితో ఉండాలా, గడపాలా సన్నిధిలో. ఆయన కార్యం ఒక వారం గడపలేకపోతాను. వారం దేవుడు కాపాడతాడు. వారం రావడం కష్టం చేసుకోవద్దు. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు గొప్ప దేవుడు, శ్రమనిచ్చే దేవుడు. ఆయనే సమస్తమైన ఆధారం. దగ్గరికి మనం రావాలి. ఆయన పనిలో కూడా మనం ఏమవ్వాలా? పాలు పంపులు. ఆయన దేవుడు నేను బ్రతికించి, నీకు ప్రాణం బ్రతికించి నీవు ఆయన సేవ చేయి, పరిచర్య చేయి, దేవుని పరిచర్య సువార్త చేయి, పరిచర్యను పొగను. ఇన్ని చేసిన దేవుడికి నువ్వు ఏ కృతజ్ఞత కలిగి ఉన్నావు? దేవుడు ఎరిగిండి, దేవుడిని కృతజ్ఞత చెప్పట్లేదు అన్నాడు దేవుడు. దేవునికి ఆయన మహిమపరచట్లేదట, వ్యర్థమైన వాటి యొక్క మనసు పెట్టారట. తర్వాత అన్నాడు వారు బుద్ధిహీనులుగా ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, ఇంకా బయటకు రాలేని స్థితిలో. ఇళ్లలో రోజులు గడుస్తుండగా కార్యాలు జరగకుండా ఇన్ని ఆలోచనలు నుండి సంఘ విషయంలో ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలనుకుంటే దేవుని స్థుతించేవాళ్ళు లేదు, ప్రార్థించేవాళ్ళు పనుల మీద పెట్టుకోవాలి. సభలు పెట్టుకుందామనే ఆలోచన అందరూ పెట్టుకుంటున్నారు. మనం ఎందుకు పెట్టుకోండి? మనం ఎందుకు స్వార్థ? దేవుడు అడగడం లెక్క. ఏ పేట స్వార్థ ప్రకటించేవాళ్ళు నువ్వు? ఈ పేటకి ఎప్పుడు స్వార్థ ప్రకటించే నీ సంఘం తరపున దేవుడు అడగడం లెక్క. స్వార్థ పెట్టుకుందాం, సభలు పెట్టుకుందాం ఏదండి? మన వాళ్ళు ఎక్కడ ఉంటుంది మాట్లాడతారు. అందరూ పెడుతున్నారు స్వార్థ, మనం పెట్టి స్వార్థ ప్రకటిస్తాం. ఆత్మ దేవుడు స్వార్థ చెప్పమంటున్నాడు. దేవుడు చెప్పాలి, దేవుని స్వార్థ చెప్పాలి. సంఘంలో దేవుని కార్యాలు ఎప్పటికప్పుడు ప్రతి నెల ఏదో ఒక కార్యం, ఏదో ఒక నూతన కార్యం తలపెట్టాలి. స్వార్థ చేయకుండా ఏదో కాసేపు ఉన్నారు మాటలు నౌకలకి అర్థం దేవుని చిత్తము కానీ దేవుని పని జరగాలి. నువ్వు చేయాలి, స్తుతించాలా, ప్రార్థించాలా, ఆరాధించాలా, పరిచయం చేయాలా, దేవుని స్వార్థ చెప్పాలి. దేవుని పనులు చురుగ్గా నీవు పాల్గొన్నా. చూసారు లేదో సంఘముగా ఉన్నటువంటి వాళ్ళు భక్సింగ్ గారి సహవాసం కరిమేలి ప్రార్థన మందిరం వాళ్ళు ఆదివారం సాయంత్రం పూట ఒక చిన్న వ్యాన్ వేసుకుని చిన్న మైకి పెట్టుకుని స్త్రీలందరూ కరపత్రికలు తీసుకుని ఇంటింటికి తిరిగి పంచుతున్నా.
రోజు స్వార్థ పంచుతున్నారు. ఏంటి మనం కనీసం ఆ పనులు చేయగలుగుతున్నాం? స్వార్థ నిర్ణయం ఎంచుకుందాం, అయ్యా మనం స్వార్థకి వెళ్దాం అని ఒక వ్యక్తి నోరు తెలిసిరా అని మేము ఉండాం పదండి అయ్యే స్వార్థ అని వాళ్ళు ఇప్పుడు కనపడుతున్నాడు. పిలిచినారు అట్లా మీరేమో చదువుతారు? దేవుని భజనలో రాయా ఏడకు స్వార్థ తప్ప నెలకు రోజు పొలానికని స్వార్థ చెప్పడం మూయబడితే ఆత్మరక్షణ ఏం జరిగింది? స్వార్థ ప్రకటించాలా సర్వలోకానికి, స్వార్థ ప్రకటించ దేవుడు ఆజ్ఞది. దాని కొరకు శ్రమ పడాలి, కష్టపడాలి, అవసరమైన ధనాన్ని హెచ్చించాలి, అవసర సమయాన్ని హెచ్చించాలి. మనం దేవుని కొరకు ప్రయాస అడుగు బిగించుకోకపోతే దేవుని చిత్తం చేయలేము. దేవుని కృపను మనము దేవుడు చాలా చింతిస్తారు. దేవుని సన్నిధిలో మనం ఆయన స్తుతించడమే కాదు ప్రకటించడమే కాదు సాక్షిగా మహిమపరచాలి. కానీ వ్యక్తులుగాను ధీరులుగాను అంధకారంలో ఉంటే దేవుడు చాలా 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 బాధపడతాడు. ఒక మాట చదివించి నేను ముగించేస్తాను. సంఘముగా ఉన్న వారు కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే, తీర్మానాలు చేసుకోకపోతే దేవుడు మనల్ని బట్టి సంతోషించాం. మన కుటుంబంలో దేవుడి కార్యాలు చూడలే. దేవుడు ఎలా సంతోషపడితేనే ఏదైనా కార్యం చూస్తాం. కార్యాలు ఎప్పుడు చూస్తాం? దేవుని యొక్క సన్నిధిలో ఒక వాక్యము చదవండి. ప్రమాణ సువార్తలో లోక సువార్త ఒక మాట చదవండి, ముగించేస్తున్నాను. 18వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ అధ్యాయం చూడండి. 18 కాదు 17వ అధ్యాయంలో 14 నుండి చదువుకుంటేలాగా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 17వ అధ్యాయం 14 నుండి ఇలాగా రాయబడి, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పి, వారు వెళ్ళుచుండగా శుద్ధులై వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదని చెప్పి నీవు లేచుకోమని విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. చాలా అండి. ఇక్కడ చూసారా, 10 మంది కుష్ఠరోగులు ఏసై దగ్గరికి వచ్చాడు. అయ్యా దావీదు కుమారుడు కనికరించు, కుష్ఠరోగంతో మేము బాధపడుతున్నాం అయ్యా, మీరు కనికరిస్తే మాకు స్వస్థత జరిగింది, నా వ్యాధి దీర్ఘకాల రోగం పోయింది తండ్రి, ఎవరు బాగుంది డాక్టర్లు కూడా దాటలేదు అయ్యా, నీకు అసాధ్యం మేము విన్నాం ప్రభావ దీని గురించి అని కనికరించమంటే దేవుడు అన్నాడు బాయ్. నా దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేశారు. కాబట్టి మీరు వెళ్ళండి, నేను ప్రార్థన కూడా చేయను, మీరు వెళ్ళండి. మీరు వెళుతుండగానే మీ శరీరంలో ఉన్నటువంటి కుష్ఠరోగం మాయమైపోయింది. మీకు స్వస్థత కలిగినప్పుడు వెళ్ళి మందిరానికి వెళ్ళి మందిరంలో పరిచయం చేస్తున్న యాజకుడు ఉన్నాడే పాస్టర్, ఆయనకు మీ దేహాలు కనపరిచి మోషే నియమించిన కానుకన్నదే ఆ కానుక మీరు వేసి మీరు దేవుని మహిమపరచమని చెబితే వెళుతూ ఉండగానే 10 మందిలో ఉన్న వ్యక్తులకు 10 మందికి దేవుడు స్వస్థతనిచ్చాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మాట చెబితే చాలు నీ వ్యాధి దీర్ఘకాల వ్యాధి లయమైపోయింది. హల్లెలూయా. దేవుడు మాట పెట్టి దేవుడు చెప్పింది చేస్తే అద్భుతం జరిగింది. వెళుతుండగానే స్వస్థత వచ్చింది. వాడు ఒక్కసారి చూసుకుంటే వాడిని కుష్ఠరోగం పోయింది, పుట్టుకతో ఉన్న కుష్ఠరోగం పోయింది. 10 మందికి స్వస్థత జరిగితేనంట, స్వస్థత రాగానే 9 మంది ఊరిలో కాళ్ళు వెళ్ళిపోయారంట. ఆయన ఒక్క వ్యక్తి ఏం చేశారంటే తనకు స్వస్థత జరుగుట చూసి గొప్ప శబ్దముతో దేవా నీకు వందనాలయ్యా, ఎంత గొప్ప కార్యం చేశాను, ఆ బ్రతుకు విలువించావయ్యా, అట్టల ప్రాణం నుండి విడిపించి అందరితో కలిసే భాగ్యం ఇచ్చావయ్యా, నాకు బ్రతికిచ్చావని గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తూ చెప్పమా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన గొప్ప శబ్దంతో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదాన్ని ఆయన అందుబాటులోకి వచ్చేసాడు. సాగిపడి ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. అది చెయ్యాలి, మేలు పొందుకున్నవాడు ఆయన దగ్గరికి ఉండాలి, అందుబాటులో ఉన్నవాడు. అప్పుడు యేసు ప్రభు అది చూసి ఎరాబాయ్
10 మంది కదా స్వస్థత పొందింది, 10 మంది కదా మేలు పొందుకుంది, 10 మంది కదా విడుదల వచ్చింది. ఆ సన్ముందుగురు ఎక్కరా? ఏది వాళ్ళేది? దేవుడు అడుగుతాడు. దేవుడు అడుగుతాడు. లెక్క అడుగుతాడు. రోజు అందరిని అడుగుతాడు లెక్క. ఇక్కడ అడుగుతున్నాడు, ఏది 9 మంది? ఏది కృతజ్ఞత జీవితం? ఏది నా పాదాల దగ్గరికి వచ్చిన జీవితం? ఏది నా దగ్గర సాగిలు పడుతుంది? ఎంతవరకు సాగిలు పడుతున్నా? మెడ వంచకుండా ఉంటావు ఎంతవరకు? ఏది నా బిడ్డేది? 900 ఏళ్ళ ఎన్నుడు తప్ప ఎవరు కూడా రాలేదని దేవుడు బాధపడి వచ్చిన వ్యక్తి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం చేసి పంపించాడు. హల్లెలూయా. దేవుని మహిమపరచబడిన ఆయన పాదాల దగ్గర అది దేవుడు ఆయన సన్నిధిలో కనపడాలా. తిరిగి వచ్చాడు ఆయన మేలు పొందుకుని. చాలా మంది తిరిగి రావట్లే, వెళ్ళిపోతున్నారు. అట్లుండటి ఏడాడో తిరుగుతున్నారు. ఏడగా దేవుని దగ్గర సాగిలు పడి దేవుని దగ్గర మనము అది కోరుతున్నాడు. పిల్లరా, దేవుని సన్నిధిలో సమయం అనుకుంటున్నారని వాటి మీద ఆలయాపం చేసుకుంటూ పోతే ఏదో వదిలిపోయినట్టు ఉండకూడదు. కలెక్ట్ అవ్వాలా, సిద్ధపడాలా, దేవుని పని చేయాలా. సంఘాన్ని మనం మరి వాగ్దానం నెరవేర్చుకోవాలంటే సంఘ సహకారం మనకు అవసరం. దేవుని పనిలో చేయాలా. దేవుని కొరకు నిలబడకపోతే దేవుని యొక్క కార్యాలు నీరు చూడలేము. సంఘంలో కూడా మనము దేవుడిని స్థుతించండి, దేవుని కొరకు నిలబడమని దేవుడు చెబుతున్నాడు. దేవునికి వేరుగా ఉండొద్దు. దేవుడి పట్టుబట్టి జీవితం కలిగి దేవుని చిత్తం చేస్తూ దేవుని రాజ్యం కట్టేవారుగా ఉన్నాం. కానీ దేవుని రాజ్యంలో దేవుడికి నష్టం బాధను కలిగించేవారుగా మనము సమరేతనం జరిగింది చూసి శబ్దంతో మహింపరుచుకుంటే దేవుని దగ్గర సాగిలు పడి మనం కూడా మన జీవితంలో దేవుని మహింపరిచేవారుగా ఉన్నాం, స్థుతించేవారుగా ఉన్నాం, ఆయన కొరకు జీవించేవారుగా ఉన్నాం, ఆయన దగ్గర ఉన్నాం, ఆయనకి ఫలిస్తాం, దీవించబడతాం. దేవుడు అటు కృప మనకిచ్చి మన సంఘానికి ఒక మేలు కొడుకులను హెచ్చరికను ఒక భయమును భక్తినిచ్చి సంఘాన్ని కొనుకొరికి దేవుని పట్ల ఆశీకరించిన ప్రార్థన చేసి ప్రేమ స్వరూపగల ప్రభు ఈ పరిశుద్ధ ఆదివారం ఈ సన్నిధిలో చిన్న మందిగా కొంతమందిగా చేరాం. అప్పటి వరకు నేను స్థుతించాను, కనుకొచ్చాను. మేము దేవుడా నేను స్థుతించాలని సమస్తము నువ్వు చెప్పావు. స్థుతించి ప్రకటించి సాక్ష్యమిచ్చి నిన్ను మహింపరిచి నీ కొరకు జీవించేవారు మీరు అంటున్నారయ్యా. దేవుడిని ఎరిగి దేవుని శక్తిని ఎరిగి దేవుని మహింపరచట్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. వాటి వ్యర్థమైన వాటి ఎందుకు వ్యక్తులుగా ఉంటున్నారు. అంధకారంలో చీకట్లోనే ఉంటారు కదా, వెలుగులోనికి రాట్లా. ఒక పాపాన్ని విడిచిపెట్టలేని హృదయాలే బుద్ధిహీనులుగా ఉంటున్నారని దేవుడు మరి చతుష్పాద జంతువుల దగ్గరికి మళ్ళీ వెళ్తున్నారు, విగ్రహాల దగ్గరికి మళ్ళీ వెళ్తున్నారు. మేలు పొందుకొని కూడా ఎంత భయంకరం ప్రియుల. దేవుడు ఎంత బాధపడుతున్నారు. ప్రభు అలాంటి జీవితం మా పొద్దు. అయ్యా ఒక సమరుడు ఎలాగైతే నీకు మేలు జరిగినప్పుడు, స్వస్థ జరిగిన, అద్భుతం జరిగినప్పుడు నేను ఎలాగ మహింపరిచాడో, నేను కనపరిచాడో, స్థుతించాడో, పరిగెత్తుకుండా నీ పాదాల దగ్గర నీ దగ్గర సాగిలి పట్టి నీకు సన్నిధిలో ఉన్నాడో మేము కూడా అలా ఉండటానికి, నీ పని చేయటానికి, నడుము బిగించుకోవటానికి, నీ సేవలో ఉండటానికి, నీ నీతిని రాజ్యాలు మొదటిగా వెతికే జీవితాలు మాకు, మా కుటుంబాలకు, మా బిడ్డలకు, మా సంఘానికి దయచిన వాక్యాన్ని మర్చిపోక అలాగే దేవ వాక్యాలు సర్వని జీవితాలు కలిగి ఉండడానికి సహాయించి చేతులు కాపాడు. యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.